హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్కి అయితే ఒక ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తున్నాను. మ్యాక్సిమం అయితే నాకు చాలా మెమరీగా ఉండాలి అనుకున్న వ్లాగ్స్ మాత్రం కంపల్సరీ అయితే తీస్తాను. ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత మేమైతే సంక్రాంతికి ఊరికి వెళ్తున్నాము. నాకు తెలిసి అసలు నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిన, సో ఒక 5th 6th క్లాస్ అలా ఉన్నప్పుడు అయితే వెళ్ళే వాళ్ళము. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే అసలు సంక్రాంతికి ఊరికే వెళ్ళలేదు. ఇంకా మేమైతే అందరం కలిసి వెళ్ళినాం. మా చెల్లి ఒక్కతైతే రాలేకపోయింది, తనకి ఆఫీస్ వర్క్ ఉండేసరికి ఇంకా రాలేదు. ఇంకా మేమైతే ఇంటికి రాగానే అయితే ఇంకా ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకున్నాము. ఆ రోజు మొత్తం మంచిగా చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే మొత్తం ఇల్లంతా కడిగేద్దాము అని అయితే అనుకుని ఉండే. సో ఇంకా అన్ని రూమ్స్ అయితే చూస్తున్నాం, ఏమైనా ఉంటాయో ఏమో అని భయానికి. మేము వచ్చేసరికి అయితే 7:30 అయితే అయ్యింది నైట్. ఇంకా మేమైతే కార్ అయితే బుక్ చేసుకొని అయితే వచ్చినాం. సో ఇంకా బయట అయితే ఊడ్చేసినాం, మొత్తం ఇంట్లో బయట అంతా మొత్తం అయితే ఊడ్చేసినాం అన్నట్టు. అంత డస్ట్ ఏం లేదు. లాస్ట్ 15 days బ్యాక్ అయితే మమ్మీ వాళ్ళు అయితే వచ్చి వెళ్ళిరుండే. సో అందుకని ఇంకా నీట్గానే ఉంది. ఇంకా ఆ రోజుకి అలా ఊడ్చేసుకొని నైట్కి ఇంకా మార్నింగ్ అయితే కడుక్కుందామని అయితే అనుకుని ఉండే. అట్లా ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఇలా రావడం ఊరికి. ఫస్ట్ పండుగ అనుకుంటా మేము ఊర్లో, అంటే మళ్ళీ ఇల్లు మంచిగా అయినాక ఫస్ట్ పండుగ ఇంకా మేము ఇక్కడ చేసుకోవడము. ఇంకా మా మల్లు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెట్లు పెట్టిండు, సో అవైతే బాగానే అయినాయి. ఏం అలా వాటర్ ఏం పోయకపోయినా అవి మంచిగా అయినాయి అన్నట్టు. సో అదే చూపిస్తుండు. ఇంకా రిషి వాళ్ళకైతే ఎంత ఇష్టమో ఈ ఊరంటే, ఇంకా మేమైతే ఇక్కడ ఒక 1 week అయితే ఉందామని అయితే వచ్చినాం. ఇంకా మా మల్లు అయితే జామ చెట్టు, ఇంకా కరివేపాకు చెట్టు, ఇంకేవేవో అయితే పెట్టినవాడు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందంట. ఇంకా ఇట్లా అయితే చూపిస్తున్నారు. అవన్నీ అయితే ఇప్పుడు మంచిగా అయితే అయిపోయినాయి ఇంకా చెట్లు. కానీ ఇక్కడ ఉంటే ఇంకా మంచిగా అవుతాయి. కానీ ఇంకా మనం వాటర్ అయితే పోయాం కాబట్టి ఇంకా ఉండేవి ఉంటే పోయేటివి చచ్చిపోతాయి అన్నట్టు చెట్లు. సో అట్లా ఇంకా ఇక్కడ నుండి అయితే మేమైతే అన్ని అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి మేమైతే వండుకొని వచ్చినాము. సో మొత్తం నైట్ డిన్నర్కి కావాల్సింది జస్ట్ అలా అన్నం ఒకటి వండుకుంటే అయిపోతుంది. సో అందుకని ఇంకా కర్రీస్ అవన్నీ అయితే తెచ్చుకుంటే, సో ఇంకా అట్లా ఇంకా అవైతే అన్నం ఒకటి వండేసుకొని అవైతే తినేసినాము. ఇంకా మా మళ్ళీ అయితే ఏదో గేమ్ అయితే చెప్తుండు. సో అట్లా ఇంకా మా మమ్మీ రాగానే తెచ్చిన సామాన్ అయితే అన్నీ సదిరేసింది. అన్ని సామాన్ చదివి పెట్టుకుంటే ఇంకా మనకైతే ఫ్రీగా అయితే ఉంటుంది కదా, ఇంకా వాడుకోవడానికి ప్రతి ఒక్కటి అయితే తెచ్చుకోవాలి. అంటే ఫుడ్ ఐటమ్ మొత్తం అయితే తెచ్చుకోవాలన్నట్టు అన్నీ. ఇంకా మా ఇంటి నుండి అయితే అన్నీ తెచ్చుకున్నాము. ఇంకా పాలతో సహా అయితే తీసుకొచ్చుకుని ఉండే మేము ఒక 3 liters పాలు అయితే తెచ్చుకున్నాము. మాకు 3 daysకి మస్తు అయింది అన్నట్టు, ఊర్లో సరిపోయినాయి. ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగేసి ఇంకా అన్నం అయితే వండేసుకొని ఇంకా అందరం అయితే కూర్చొని తిన్నాము. సో ఇక్కడ ఇంకా కిచెన్లోనే తిన్నాము ఈసారి అయితే. అందరం ఒకటేసారి అలా పెట్టేసుకొని అయితే తినేస్తే ఇంకా ఈజీగా అయితే అయిపోతుంది కదా. ఇంకా రోజు మేమైతే జొన్న రొట్టెలు అయితే వేసినుండే. సో ఇంకా జొన్న రొట్టెలు కర్రీ అవన్నీ అయితే తెచ్చుకుని ఉన్నట్టు. సో ఇంకా అందరం అయితే తిన్నాము. తినగానే ఇంకా పడుకున్నాము. ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేవాలి, ఊళ్ళో అయితే జల్దీ అయితే లేవాలి కదా. ఇంకా లేవగానే మా అక్క అయితే ఆల్రెడీ ఒక రూమ్ అయితే కడిగేసింది. కిచెన్ నేను లేసేసరికి ఇంకా బయట అయితే ఊడ్చేసి ముగ్గైతే పెట్టేసింది. ఇంకా నేనైతే ఇంకా హాల్ అవన్నీ ఉంటాయి కదా, సో దానికైతే హెల్ప్ చేసిన కడగడానికి. అట్లా అంశుకి ఈ ఉయ్యాలంటే ఫేవరెట్. సో ఇంకా మ్యాక్సిమం అయితే ఇక్కడనైతే ఆడుకుంటాడు వాడు. ఇంకా పిల్లలైతే అందరు లేచేసిరు. ఇంకా ఈరోజు ఫస్ట్ డే అన్నట్టు మేము ఈ ఊళ్ళో అంటే ఊరికి వెళ్ళినాక ఫస్ట్ డే అన్నట్టు. సో అట్లా అంటే ఇక్కడ మాకు సంక్రాంతి కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉండే. ఏంటంటే కొందరేమో 13th 14th అంటున్నారు, కొందరు 14th 15th అంటున్నారు. అసలు అర్థమే కాలేదు. అయితే ఇంకా ఊళ్ళో అయితే ఎలా చేస్తారో అలా అయితే చేసేసుకున్నాము. అంటే ఇంకా భోగి రోజు ఊర్లో అయితే ఏమి ఉండదు అసలు, నార్మల్గా ఉంటుంది. అసలు భోగి పండుగ అనేది ఏమంతా సెలబ్రేషన్స్ అయితే ఏముండవు. ఇంకా నేనైతే బ్రష్ చేసేసుకొని ఇంకా ఫ్యాన్ బిస్కెట్ అయితే తెచ్చుకుని ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళి. నాకైతే చాలా ఇష్టం అది. సో అదైతే తినేసినాం. ఇంకా నేను అక్క అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు చపాతీ అయితే చేస్తుండే. చపాతీ ఇంకా సంథింగ్ ఏదో కర్రీ, బీన్స్ కర్రీ అయితే చేసినండే. సో ఇంకా అవైతే అందరికి పిల్లలకు పెట్టేసిన. సో ఇది ఎంతమందికి తెలుసో మీలో,
ఇదైతే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే తిన్నట్టు గుర్తు నాకు. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటివరకు అసలు తిననే లేదు. జీడికాయలండి. సో ఈ జీడికాయలను చూసంగానే ఎంత హ్యాపీ అనిపించిందో. అంటే జీడి పండు కూడా ఉంది. జీడి పండు అయితే చాలా బాగుంటుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా మాకు పక్కన ఇంకా వేరే ప్లేస్ ఉంది. సో ఇంకా అక్కడైతే ఇంకా నీళ్ళైతే కాగబెట్టేసుకుంటున్నాం కట్టెల పొయ్యి పెట్టేసి. ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవడానికి ఆప్షన్ లేదన్నట్టు కట్టెల పొయ్యి. సో అందుకని ఇంకా బయట అయితే పెట్టేసి ఇంకా కాగబెట్టేసుకున్నాం. ఇక్కడ చూసిరా 2 పపాయ చెట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అసలు పపాయ, కానీ ఒక్కటి కూడా ఇంకా పండు కాలేదు. అన్ని కాయల్లాగా ఉన్నాయి. సో అట్లా ఇక్కడ సైడ్ ఏమో ఇల్లు ఉంటుంది, పక్కకేమో జాగా ఉంటుంది అన్నట్టు. ఇంకా జాగాలో అయితే వాటర్ అయితే కాగబెట్టుకుంటున్నాము. మా మళ్ళు ఇంకా ఏదేదో చెట్లు పెడుతూనే ఉండు. వాడికి ఈ మధ్య చెట్ల పిచ్చి ఎక్కువైంది. సో ఇంకా మేమైతే బయటికి అయితే వెళ్ళేసి వచ్చినుండే, అంటే సాస్పేట్ అంటే కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడికైతే వెళ్ళేసి ఇంకొచ్చేటప్పుడు అయితే సమోసా అయితే కొనుక్కొచ్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే అన్నట్టు ఇది. సో నెక్స్ట్ డే అయితే మేమైతే మంచిగా ముగ్గు అయితే వేసినాము. ఇలా అంటే నేనైతే ఫస్ట్ టైం అన్నట్టు ఇలా ముగ్గు వేయడం. ఎప్పుడు మా అక్క వేస్తుండే, అంటే మాకు సిస్టర్ ఉంటుంది కదా, మా అక్క అయితే వేస్తుంది. నేనేమో ఓన్లీ కలర్ అయితే నింపుతుండే. అలాంటిది ఈసారి నేను ఒక్కదాన్నే వేయాల్సి వచ్చింది. ఇంకా అక్కకైతే పని ఉండి, సో ఇంకా అక్క అయితే ఏం చేయలేకపోయింది. అక్కకి ఇంట్లో పనే సరిపోయింది. ఇంకా నేనేమో ముగ్గు అయితే వేసిన. అసలు ఎంత బాగా వచ్చిందో. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, నేను ముగ్గు అంతా వేసినాక తెలిసింది ఆ రోజు అసలు ఊర్లో ఎవ్వరు ముగ్గు వేయలేరు. అంటే మేము ఒక్కలేమే వేసినాం ముగ్గు అట్లా. అంటే వాళ్ళు 15th డే వేస్తారంట. అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఏం చేయాలి, మళ్ళీ రేపు వేయాలా అని అనుకుని ఉండే. ఇంకా ఏం చేసినాం, వేసేసినాం. ఇలా ముగ్గు అయితే వేసేసినాం. సంక్రాంతి రోజు వేయరంట. సంక్రాంతి అయినా నెక్స్ట్ డే అయితే వేస్తారంట. మన సిటీలో ఏమో రథం ముగ్గులు వేస్తాం కదా, ఆ రోజు ఇక్కడ ఊళ్ళలోనేమో సంక్రాంతి ముగ్గులు అయితే వేస్తారంట. ఇంకా నేను మా అక్క అయితే ఒకటే డిసైడ్ అయినాం. సరే చూద్దాంలే, రేపు వేస్తే మళ్ళీ ఒకవేళ వేద్దాం, లేకపోతే రథం ముగ్గు అయినా వేద్దామని అనుకుని. సో అందుకని ఇంకా ఈరోజు అయితే ఇట్లయితే ముగ్గు అయితే వేసినాము. సో మంచిగా వచ్చింది కదా ముగ్గు అయితే, చాలా బాగా అనిపించింది. నేనైతే ఇంకా యూట్యూబ్లో చూసి నాకు ఏది ఈజీగా అయితే వస్తుంది అనిపిస్తుందో అదైతే ట్రై చేసిన. కానీ సూపర్గా అయితే వచ్చింది ముగ్గు మాత్రం. నాకైతే చాలా నచ్చింది నేను వేసుకున్న ముగ్గు. అంటే ఫస్ట్ టైం నేను వేసేసరికి నాకైతే చాలా మంచి అనిపించింది. అంటే నాలో కూడా టాలెంట్ ఉందిలే, వేయగలను నేను కూడా ముగ్గు అని అనుకున్నా. కానీ కలరింగ్స్ అయితే నేను మంచిగా నింపుతుండే. కానీ ఈసారి నేనే కలరింగ్ వేసి నేనే ముగ్గు వేసేసరికి భలే అనిపించింది. బాగా వేసిన, కొంచెం బెటర్ అయినా అనిపించింది అన్నట్టు. సో అట్లా ఇంకా ఈ ముగ్గు అయిపోయాక మంచిదా తాత, పెడదాం. ఇంకా లాస్ట్లో అయితే గొబ్బమ్మను కూడా పెట్టేసినాం. మంచిగా ఇలా అయితే పూజ అయితే చేసేసాం అన్నట్టు. మంచిగా అనిపించింది. ఇంకా అలా మొత్తం ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేసినాము. సో హ్యాపీ సంక్రాంతి అలా ఇలా రాసేసి ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇట్లయితే ఉంది, బాగుంది కదా. సో మా అక్క అయితే ఇంకో గొబ్బెమ్మలను అయితే ఇంకా అయితే రెడీ చేస్తుంది. ఇంకా అన్ని కడపల దగ్గర అయితే పెట్టాలి కదా గొబ్బెమ్మలు. సో అట్లా ఇంకా ఇవన్నీ మా మల్లు వాళ్ళు అయితే ఇంకా సిటీ నుండి అయితే తెచ్చుకురు. ఒక 20 కైట్స్ అయితే తెచ్చుకురు. మాంజా ఏమేమో తెచ్చుకోరు వాళ్ళు అన్నీ ఆడుకోవడానికి. సో వాళ్ళైతే ఇంకా అలా ఎంజాయ్ చేసిరు. సో ఇది వచ్చేసి మా అక్క వేసింది మా ఇంటి దగ్గర. సో అందుకని ఈ వీడియో అయితే పెడుతున్నా. అసలు ఎంత బాగా వేసింది కదా, 3D లాగా వేస్తుంది. అసలు మస్తు అనిపించింది. ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా వేస్తుంది. సో ఈసారి కూడా అట్లనే వేసింది. మంచిగా ఉంటుంది అన్నట్టు మా అక్క వేస్తే మాత్రం ముగ్గు. ఇంకా నాకైతే చాలా నచ్చుతుంది ఇది. అంటే నాకు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే పంపించుండే. ఏంటంటే నేనే ఇంకా చూద్దాం ముగ్గు ఎలా వేసిందో అని అంటే ఇంకా పంపించారు నాకైతే ఎంత నచ్చిందో. ఎప్పటికన్నా ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు చాలా ఎక్సలెంట్గా అయితే ఉండే. అసలు చూడండి ఎంత బాగుంది కదా. అసలు లైవ్గా చూస్తే ఇంకెంత బాగుండొచ్చో ఈ ముగ్గు అయితే. అసలు చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది.
అందుకని ఇంకా మీ అందరు కూడా చూపిస్తున్నాను. సో ఇది సిటీలో అన్నట్టు మా ఇంటి దగ్గర. ఇదేమో ఇంకా మేము ఊర్లోనే ఉన్నాము. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయిపోయినాం. బట్టలు అవన్నీ పనులైతే అన్నీ అయిపోయినాయి. వీళ్ళైతే మా ఇంటి మీదకి ఎక్కుతున్నారు. అసలు ఎంత భయమేస్తుందో వాళ్ళు అలా చేస్తుంటే. అసలు ఈ అంతా ఫుల్ ఇంకా మగపిల్లలే కదా నలుగురు. ఫుల్ ఆడుకుంటారు. ఫుల్ అల్లరి అల్లరి చేసిర్రు ఈసారి అయితే. ఎప్పటికన్నా అయితే ఇంకా మాకైతే పూజ అయితే చేసేస్తుంది అన్నట్టు. ఇంకా మా అమ్మ ఏమో వంట వండుతుంది, ఇంకా అక్కనేమో పూజ చేస్తుంది. ఇంకా ఆ రోజు ఇంకా పూజ చేసేసి ఇంకా స్వామికి నైవేద్యం ఇంకా మనం చేసుకుంటాం కదా ఇంట్లో వంటలు. సో అవన్నీ అయితే నైవేద్యం అయితే పెట్టేస్తాము. ఇంకా మా మమ్మీ పోలేలు అయితే చేస్తుంది ఆ రోజు. కంపల్సరీ ప్రతి పండుగకు మా మమ్మీ పోలేలు చేస్తుంది. సో అలాగే ఈసారి కూడా పోలేలు అయితే చేసింది. ఇంకా మేమైతే అంటే మ్యాక్సిమం ఏ పండుగకైనా పోలేలు అయితే చేస్తారన్నట్టు మా సైడ్. సో అందుకని ఇంకా మమ్మీ కూడా పోలేలు అయితే చేస్తుంది అన్నట్టు అట్లా. ఇంకా నా ముగ్గులను అయితే ఎన్నిసార్లు చూసినానో నేను. నిజంగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు కదా ఊకే ముగ్గు చూసుకుంటూనే తిరుగుతారని, అట్లనే ఉండే నాకైతే. ఎన్నిసార్లు చూసుకున్నానో. ఇక్కడ ఒక చిన్న ముగ్గు అట్లయితే వేసినాను అట్లా నార్మల్గా. సో అట్లా ఇంకా అన్నీ అయిపోయినాయి. పూజ కూడా అయిపోయింది. ఇంకా మేము అందరం అయితే తిందామని అయితే అనుకున్నాం. సో ఇంకా తినేస్తున్నాం అన్నట్టు. ఆ రోజు పోలేలు, చారు, ఇంకా వంకాయ కర్రీ, రైస్ ఇవన్నీ అయితే మేము చేసుకున్నాము. సో ఇంకా అవన్నీ అయితే ఇంకా మేము అందరం కూర్చొని అయితే తినేసినాం. ఈసారి పిల్లలు అయితే వాళ్ళే తింటున్నారు. అసలు తినిపిమని కూడా అడగట్లేరు. మంచిగా వాళ్ళే తింటున్నారు అన్నట్టు. సో అట్లా ఏ ఊరికి రావడమేమో కానీ పిల్లలు చాలా బిజీ అయిపోయారు. ఫుల్ ఆడుకున్నారు అసలు. ఇంకా మంచి కైట్స్ అట్లా ఎగిరేసుకుంటూ. ఇంకా పోలేలు ఇంకా పాలు ఉంటాయి కదా, ఆ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. సో ఇంకా పోలేలు పాలు అయితే తినేసిన నేను. సో అందరం అయితే తిన్నాము అట్లా. సో మీలో ఎంతమందికి పోలేల మీద పాలు వేసుకొని తినడం అంటే ఇష్టం? కొందరు అద్దుకొని తింటారు, కొందరు పోసుకొని అయితే తింటారు అట్లా. సో ఆ రోజు నైట్ డిన్నర్కి అయితే మేము రైస్ వండుకోకుండా ఏం చేసినామంటే పావుబాజీ అయితే వేసుకుందాం అనుకోండి. పావుబాజీకి మేము బయటికి వెళ్ళినామన్నా కదా అంతకుముందు వీడియో అంటే ముందు రోజు. సో ఆ రోజు మేము పావుబాజీ కూడా కొనుక్కొచ్చుకున్నాము. అంటే బన్స్ ఉంటాయి కదా, సో అవైతే కొనుక్కొచ్చుకున్నాము. సో దీని రెసిపీ అయితే షార్ట్ అయితే పెడతా చూడండి. అసలు ఎంత బాగుందో. మా అక్క అయితే ఎంత సింపుల్గా చేసేసిందో. అసలు సేమ్ బయట తిన్న ఫీలింగ్ అయితే అనిపించింది. అంత బాగుండే అసలు పావుబాజీ. ఇంకా మళ్ళీ కూడా హెల్ప్ చేస్తుండు పావుబాజీ అనేసరికి. ఇంకా వాడికైతే కొన్ని వంటలు అయితే తెలుసు. అంటే ఏం చేయనియం కానీ అలా, కానీ వాడికి కొద్దిగా ఐడియా అయితే ఉంటుంది. సో ఇలా అన్ని కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసి ఇంకా మంచి ఇలా రుబ్బుకున్నాం అన్నట్టు. ఇంకా మనం బన్నులను అయితే కట్ చేసేసి అంటే పెంక మీద అలా కొద్దిగా ఫ్రై చేసేసి ఇంకా తినేయడమే. కానీ చాలా బాగుండే. నైట్ డిన్నర్ అందరం అయితే ఇవే తిన్నాము నైట్ డిన్నర్కి. ఇంకా వేరే ఏం తినకుండా రైస్ అలా ఏం పెట్టుకోకుండా ఇంక ఇలా అయితే వీటితో అయితే తినేసినాము. సూపర్ ఉండే. పిల్లలకైతే ఎంత నచ్చిందో. మెయిన్గా మా రిషికి అయితే చాలా నచ్చింది. మా రిషికి ఇలాంటివి అయితే ఎంత ఇష్టం అసలు. యాక్చువల్లీ బటర్తో అయితే చేసుకోవాలి దీన్ని ఫ్రై, కానీ అక్కడ బటర్ అయితే లేకుండే. ఇంకా సరేలే అని ఆయిల్తో అయితే ఫ్రై చేసుకున్నాము. ఏంటంటే మాకు గీ కూడా లేదు ఇక్కడ ఊర్లో. అంటే మనకు సిటీలో అయితే అలా ప్యాకెట్ పోయి కొనుక్కొని రావచ్చు, కానీ ఇక్కడ ఊర్లలో అంత దొరకవు కదా. సో ఇంకా మేమైతే ఆయిల్తో అయితే ఫ్రై చేసుకున్నాం. కానీ ఆయిల్తో అయినా కూడా టేస్ట్ అయితే బాగుండే. ఇంకా ఇలా టూ సైడ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇంకా మనం చేసుకున్న వెజిటేబుల్ అయితే ఉంటుంది కదా, సో దీని గ్రేవీ. సో ఇంకా దాంతో అయితే తినడమే. రియల్గా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఈజీ మెథడ్ అసలు. సో ఫస్ట్ టైం చేసినా కూడా మంచి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అంత బాగుంది. నాకు ఇంత చిన్నది నేను ఎన్ని రోజులు చేయలేనా అనుకున్నా. సో అంత ఈజీ అనిపించింది. ఇంకా నేను కూడా తినేసిన. మంచిగా అనిపించింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. తినేసరికి అయితే చాలా బాగుంటాయి రియల్గా. సో మీకైతే షార్ట్ అయితే పెడతాను చూడండి. షార్ట్స్లో అయితే దీని వీడియో బాగుండే. సో ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ట్రై చేయండి. ఇంకా మేము తినేసినాక అయితే ఊర్లో ఇలా డీజే అయితే పెట్టి మంచిగా అందరు కోళ్ళలు ఆడిరు. అసలు ఎంత బాగుండనో. మేమైతే ఫుల్ ఆడినాము నేను మా అక్క. ఏంటంటే ఇక్కడ ఎంత బాగా ఆడుతుందో కోళ్ళలు. అసలు మనము సిటీలో ఇంత బాగా ఆడని కోళ్ళలు అనిపించింది. సో కోలాటం మంచిగా వేసారు అసలు. కోలాటం అయితే బాగుంది. ఇంకా కోలాటం
డీజే అలానే డ్యాన్స్లు అన్నీ అయితే ఉన్నాయి. చాలాసేపు అయితే ఆడినాం మేము. 8:30 నుండి మేము 12 వరకు ఆడినాం. అంతసేపు అయితే ఆడింది. అస్సలు ఇంత కూడా అలసిపోయినట్టు అనిపించలేదు, ఏం లేదు. ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు దీన్ని. మంచిగా ఇలా పండగలకు వస్తే ఇలా బాగుంటుందేమో అనిపించింది నాకు. ఇంకా వీళ్ళందరూ ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళు అన్నట్టు. సో అట్లా అందరు ఇంకా మా గలియ వాళ్ళు ముందు నుండి కూడా మాకు తెలుసు. సో సో వీళ్ళంతా ఏంటంటే మా చిన్నప్పుడు వాళ్ళు అన్నట్టు మా ఫ్రెండ్స్. ఇంకా మేమందరం అయితే ఫుల్ ఆడుకుంటుండే. మాది ఒక 8 మెంబర్స్ అట్లా
ఉంటుండే 7-8 మెంబర్స్ అయితే గ్యాంగ్ ఉంటుండే. మేము అందరం కలిసి అయితే ఆడుకుంటుండే. అసలు ఎంత ఆట ఆడుతుండేనో అసలు పొద్దున్నుండి రాత్రి వరకు ఆడుకుంటూనే ఉంటుండే. అంటే ఊళ్ళలో ఒక 6-5 అయ్యాక కానీ చీకటిగా అయిపోతుంది కదా, సో అప్పటి వరకు అయితే ఆడుకుంటున్నామేమో. అట్లా అయితే ఆడుతుండే, ఎన్ని ఆటలు ఆడుకుంటున్నాను అసలు. అట్లా ఇంకా అక్కడ పక్కన చైన్లు ఉంటాయి కదా, ఆ చైన్లకి వెళ్తుండే, ఏమేమో చేస్తుండే. సో అలాంటిది ఇప్పుడు అందరం పెద్దగా అయిపోయినాం, అందరికీ పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాం. సో ఏంటంటే ఇంకా మళ్ళీ మేమందరం కలిసి ఇలా కోలాటం ఆడేసరికి అయితే భలే అనిపించింది. చాలా మెమరీస్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చినట్టయితే అనిపించింది నాకు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం. ఆ రోజు మేము కైట్స్ కూడా ఎగరేసినండే. సో అవైతే క్లిప్స్ ఏవి లేవు కానీ, సో ఇంకా ఇలా అయితే నైట్ కోలాటం అయితే ఆడినైతే ఇంకా నేనైతే చేసిన అట్లా. కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినండే. అందరూ అయితే మంచిగా అయితే ఆడిర్రు ఈ దాండియా, అంటే ఏమంటారు కోలాటం. సో స్టిక్స్ తోటి అయితే మంచిగా అయితే అందరికీ అయితే ప్రతి పండుగకి ఇలా అయితే ఆడతారంట. సో వాళ్ళందరికీ అయితే వచ్చు. ఇంకా నాకు మా అక్కకి సరిగా రాదన్నట్టు. సో ఇంకా మేము కూడా చూసుకుంటూ అలా నేర్చుకున్నాము. కానీ ఆడడానికైతే మ్యాక్సిమం అయితే ట్రై చేసినాము, మంచిగా అయితే ఆడినాము. చాలా అయితే ఫన్ చేసిర్రు వీళ్ళు. ఎంత నవ్వొచ్చిందో అసలు. రకరకాల డ్యాన్సులు, నాగమ్మ అని, ఇంకా అదే నాగిని సాంగ్ ఉంటుంది కదా, సో అట్లా. ఇంకా ఒసే రాములమ్మ సాంగ్స్, ఇంకా ఏమేమో అసలు చాలా అయితే చేసినుండే. చాలా ఎంజాయ్గా అనిపించింది. డే అంతా కూడా ఫుల్ రిలాక్స్గా అనిపించింది ఇవన్నీ చూసేసరికి. కానీ ఎంత ఎంజాయ్ చేసినామో. సో ఇంకా ఇదంతా అయిపోయినాక ఈ నాగిని డ్యాన్స్ అయితే అన్నిటికన్నా ఎక్సలెంట్. వాడు ఆడుతూ ఆడుతూ అలా కింద పడుకొని మరి పొర్లుకుంటూ అయితే ఆడిండు, సేమ్ పాములాగా. భలే అనిపించింది ఆ బుడ్డోని చూస్తే మాత్రం. వాడే హైలైట్ అయ్యిండు ఇందులో అయితే. మొత్తం మీద వాడి బట్టలంతా ఖరాబ్ అయిపోయినాయి, అయినా కూడా వాడు మాత్రం ఫుల్ నాగిని డ్యాన్స్ అయితే ఆడేసిండు. సో అట్లా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నట్టు. నెక్స్ట్ డే అయితే మేమైతే ఇలా రంగులు అయితే వేసినాము. ఊర్లో అందరు నెక్స్ట్ డే అయితే వేస్తారని చెప్పినా కదా, సంక్రాంతి అయిన నెక్స్ట్ డే. సో అందుకని ఇంకా ఆ రోజు మళ్ళీ ఇంకో ముగ్గు అయితే వేసిన అన్నట్టు. మంచిగా వచ్చింది ఇదైతే. ఇంకా అప్పటికప్పుడు నేనైతే ఇంకా ఫోన్లో చూసేసి ఇంకా నాకు ఏది అయితే ఈజీగా అయితే అనిపిస్తుందో సో అదైతే వేసేసిన అన్నట్టు. సో ఇంకా నేను అక్క కలిసి ఈ ముగ్గు కూడా వేసేసినాం. మంచిగా వచ్చింది కదా ముగ్గు అయితే. చాలా బాగా అనిపించింది నాకు. ఏంటంటే నేను ఫస్ట్ టైం వేసినా కూడా బాగా వేసినా అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో ఇది వచ్చేసి ఇంకో ముగ్గు అన్నట్టు. ఇంకా మా మమ్మీ వాళ్ళ మేనత్త అయితే ఉంటుంది ఇదే ఊళ్ళో. సో ఇంకా మా మేనత్త వాళ్ళ ఊరు, మా మమ్మీ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు ఒకటి అన్నట్టు. సో ఈ ఇల్లే. ఇంకా అక్కడ వచ్చి కూడా వేసేసిన. అసలు ముగ్గులే రాని నాకు, ఇంత మంచి ముగ్గులు వేస్తున్నాడా అనిపించింది అసలు. అంటే మనం నేర్చుకుంటే ఏదైనా వస్తుంది, కానీ మనం అయితే ట్రై చేయాలి. సో ఈ సంక్రాంతి ముగ్గులు కూడా వేయడానికైతే వచ్చేసింది. నార్మల్గా ఇంటి ముంగట అయితే ముగ్గులు అయితే వేస్తాను, కానీ ఇలా సంక్రాంతి ముగ్గులు వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు నేను వేయడము. సో అట్లా. కానీ ఈసారి ఇది కూడా వచ్చేసింది నాకు. సో ఇంకా ఏం చేసామంటే ఇంకా రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మేము దోశ అయితే వేసినుండే. సో ఇంకా పిల్లలందరికీ అయితే అక్క దోశ వేసి ఇచ్చేసింది. సో ఇంకా మేమందరం అయితే దోశ అయితే తినేసినాము. సో ఇంకా అన్నీ అయితే తెచ్చుకున్నాము ఇక్కడ ఊర్లో ఉండడానికి. అంటే ఒక 1 వీక్ 5 డేస్ ఉన్నా కూడా అన్నీ అరేంజ్ చేసుకున్నాం అన్నట్టు. సో ఇంకా మేమైతే ఇలా ఇంకా మురుకులు చాయ్ అయితే నా ఫేవరెట్. సో ఇంకా అవి కూడా తినేసిన. సో అట్లా. ఇంకా మంచిగా అలా ఎండలో కూర్చొని అయితే తింటే ఎంత బాగుండేనో అసలు. ఊర్లో అలా బయట కూర్చొని తింటే ఎంత బాగుంటుందో. అటు ఇటు పోయే వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ టీ అయితే తాగేసిన. సో అట్లా అన్నట్టు. మీలో ఎంతమంది ఈ పండుగకైతే ఊరికైతే వెళ్ళారు? సో ఇలా అయితే అయింది మా సంక్రాంతి వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.